హలో అండి. రీసెంట్గా డబ్ల్యూ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ టెడ్రోస్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని? టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద హెల్తీ ఆఫ్ బోత్ పీపుల్ అండ్ ప్లానెట్. సో ఆయన కూడా ప్లాంట్ బేస్డ్ డైట్ స్విచ్ అవ్వమని చెప్తున్నారు. అసలు ఆయన ఎందుకు అలా అంటారు? అసలు మనిషి మాంసాహారమా శాకాహారమా అని చాలా సందేహాలు ఉంటాయి. జస్ట్ మన విచక్షణతో ఆలోచిద్దాం. మాంసాహారమా శాకాహారమా అని ఏ బుక్స్ కానీ ఏ సైంటిఫిక్ పరంగా కాకుండా సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మాంసాహారమా శాకాహారమా అనడానికి. ఫస్ట్, టీత్ లెవెల్. మాంసాహారానికి చూడండి, ఈ కెనైన్ టీత్స్ అంటారు. ఇవి చాలా షార్ప్గా ఉంటాయి. ఏ దానికి పిల్లికి కానీ కుక్కకి కానీ పులి సింహం ఇలాంటి వాటికి. కానీ మనుషులకు ఎలా ఉంటుంది? మనిషికి మేకకు సమానంగా ఉంటాయి. ఎందుకంటే మనం శాకాహారం కాబట్టి. అవి మాంసాహారాలు. సో మాంసం తినడానికి తగ్గట్టు ఉంటాయి అవి కెనైన్ టీత్స్, ఈ దంతాలు. నెక్స్ట్ వచ్చేసి మోలార్ టీత్స్ అంటే దౌడపళ్ళు. మనకు దౌడపళ్ళు చూడండి సమానంగా ఉంటాయి, కానీ మాంసాహార జంతువులకు మాత్రం సందుగా చాలా గట్టిగా ఉంటాయి, ఒక రంపం మాదిరి ఉంటాయి. సో ఆ రంపంలో ఆ రంపం మాదిరి పండ్లలో ఏదైనా ఎముక కూడా అన్ని నమ్మి కొరికి పాడేస్తారు అవి. మనము జాంకాయ గింజలు కూడా నమ్మలేము మనం. సో అలా మన పళ్ళు ఏర్పడ్డాయి. నెక్స్ట్ వాటర్ అండి. మాంసాహార జంతువులు వాటర్ నీళ్ళని ఎలా తాగుతాయి? నాలుగుతో తాగుతాయి నీళ్ళని. ఎక్కడైనా చూస్తారా? టీవీలో చూస్తుంటారు. పులి కానీ సింహం కానీ కుక్క కానీ పిల్లి కానీ నాలుగుతోనే వాటర్ తాగుతాయి, నీళ్లు తాగుతాయి. కానీ మనిషి ఒక చుక్కని తాగలము, మనం నాలుగుతో అస్సలు తాగలేము. సో మనం నోటితో ఎత్తుకొని తాగుదనే ఏమి. సో అందులో నెక్స్ట్ సర్ఫేస్ అండి. మన నాలుగు సర్ఫేస్ చాలా ఏమంటారు గరుకుగా లేకుండా చాలా ఫ్లాట్గా ఉంటుంది సర్ఫేస్. మాంసాహార జంతువులు మాత్రం పులివి కానీ ఇవి కానీ రబ్బలు జస్ట్ ఏమంటారు గరుకుగా ఉంటాయి. అమలేజ్ అండి. అమలేజ్ అంటే మన బాడీలో ఒక ఎంజైమ్ ఉంటుందండి. ఆ అమలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే మన కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ అండి. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మనకు కూరగాయలు ఉంటుంటాయి, పండ్లలో ఉంటుంటాయి, రైస్ లో ఉంటుంది. అది డైజెస్ట్ చేసే ఒక ఎంజైమ్ మన బాడీలో ఉంటుంది. ఏది శాకాహారి బాడీలో ఉంటుంది. మాంసాహారి బాడీలో ఈ అమలేజ్ అనే ఎంజైమ్ అస్సలు ఉండదు. సో దీన్ని బట్టి తెలిసిపోయింది కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది మనము శాకాహారం అని. నెక్స్ట్ అండి బిగ్ మౌత్. మాంసాహార జంతువులకు గొంతు చూసారా? చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అది మాంసం వేసుకున్నా కూడా మాంసము నమిలేటట్టు అలా ఏర్పడలే ఆ గొంతు. మనకు చిన్నగా కొంచెం మాంసం ఏమంటారు చికెన్ మటన్ ముక్కలు చిన్నగా వలిస్తేనే కానీ తినలేము మనం. నెక్స్ట్ అండి డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయిందండి. మన ప్రేగులు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. మన ప్రేగులు చాలా పెద్దవండి, 21 అంగుళాల వరకు ఉంటుంది. మన ప్రేగులు అనే కాదు, శాకాహార ప్రేగులు. శాకాహార జంతువులు కానీ మనం కూడా శాకాహారం కాబట్టి మన ప్రేగుల నిర్మాణం ఇలా ఉంటుంది. అదే మాంసాహార జంతువు ప్రేగుల నిర్మాణం ఇంతే ఉంటుంది. సో అవి మాంసాహారం తిన్నప్పుడు తొందరగా డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. కానీ మనం శాకాహారంలో అయింది మాంసం తింటున్నాం కాబట్టి ఇది లేట్గా ప్రాసెస్ అవుతుంది. మాంసం జీర్ణం అయ్యేటప్పుడు చాలా లేట్గా ప్రాసెస్ అయ్యి ఆ ప్రాసెస్లో మనకు గ్యాస్ ట్రబుల్స్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. శాకాహారం అయింది మన మాంసాహారం తింటే ఇలానే అండి. జీర్ణశక్తి మనకు చాలా ప్రేగు పడవు కదా, ఆ జీర్ణ మాంసం అంత ఈజీగా డైజెస్ట్ కాదు. ఇక్కడ మాంసాహార జంతువులకు మాత్రం త్వరగా డైజెస్ట్ అయిపోతుంది, ఎందుకంటే అవి ప్రేగుల నిర్మాణం అలా ఉంది కాబట్టి. సో దీన్ని బట్టి సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కదండి మాంసంలో శాకాహారం అని. నెక్స్ట్ స్వెట్ గ్లాండ్స్ అండి. మనం ఎప్పుడైనా పరిగెత్తినా కూడా మనకు చెమట వల్ల కూల్ అయిపోతుంది బాడీ. సో మన బాడీ హీట్ అయిపోతున్నప్పుడు చెమటలు బయటకు వచ్చేస్తే మన బాడీ ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. ఏది శాకాహారం కాబట్టి మనం. అదే మాంసాహారం అయితే అవి ఎలా కూల్ అయిపోతుంది బాడీకి? సో దాన్ని నోట్తోని కూల్ ఎక్కించుకుంటారు బాడీ. అంటే అవి బాగా ఆయాసం పొందినప్పుడు కానీ నోట్తోని ఇలా నాలుగు ఇలా వేడికి పెట్టి తన బాడీని కూల్ చేసుకుంటాయి. మనము స్వెట్ గ్లాండ్స్ మన చెమట వల్ల కూల్ అవుతాం. నెక్స్ట్ నెయిల్స్ అండి. మాంసాహార జంతువులు కుక్క కానీ పిల్లి కానీ ఏదైనా చూడండి, నెయిల్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. ఒక్క దెబ్బతో ఏమంటారు అవి మాంసం తినడానికి మాంసాన్ని కొరకడానికి వీలయ్యే విధంగా ఉంటాయి నెయిల్స్. మన నెయిల్స్ చూసారా? సరిగా దానిమ్మ పండు తప్పు కూడా ఉంచలేము మనం. నెక్స్ట్ చూడండి స్మెల్. మాంసాహార జంతువులు స్మెల్, ఆ మాంసం యొక్క స్మెల్ వాళ్ళకి చాలా కమ్మగా ఉంటుందండి.
వాళ్ళకు ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా అనిపిస్తుంది. మనకు ఏదైనా చేపలు కానీ ఎక్కడైనా చేపలు, సపోజ్ మన ఎగ్జాంపుల్ చేపల మార్కెట్ పెడితే ముక్కు మూసుకొని మరీ చేపలు చూస్తుంటాం, ముక్కు మూసుకొని మరీ చేపల మార్కెట్ దాటాం. ఎందుకంటే మనం శాకాహారంలో మనం తినే ఆహారం అది కాదు కాబట్టి ఆ స్మెల్లోనే తెలిసిపోయింది. నెక్స్ట్ వెపన్ అండి. మాంసాహార జంతువులు ఏ వెపన్ లేకుండానే ఒక జంతువుని చంపగలరు. అదే ఒక మేకను పెట్టి ఒక 4 మనుషులను చుట్టూ పెట్టండి, దాన్ని చంపగలము. ఆ మేకను బొచ్చు కూడా మీకలేదండి. సో అదే మన మాంసాహార జంతువులు ఏ పులినో ఏ పిచ్చి కుక్కలో 2 పిచ్చి కుక్కలు పెట్టిన ఒక మేకని చీల్చి చెందడం 5 నిమిషాలు చంపేస్తారు. దీన్ని బట్టి తెలిసిపోయింది కదండి మనం శాకాహారం అని. సో ఇంకోటి వచ్చేసండి, మాంసాహారం వల్ల ఎక్కువ మాంసాహారం తినే వాళ్ళకు యూరిక్ యాసిడ్, మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ వెళ్ళిపోతుందండి ఎక్కువ. సో దానివల్ల చిన్నప్పుడే ఆర్థిటిక్ ప్రాబ్లమ్స్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ అలా ప్రాబ్లమ్స్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే నేను మనిషి మరీ మాంసాహారం ఎక్కువ తింటే సో ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉందండి. చూడండి మీరు మనిషి మాంసాహారం శాకాహారం మనం విచక్షణతోనే ఆలోచించండి, మనకే సమాధానం తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.